మత్స్య పరిశ్రమకు పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో చేపల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తగ్గుతున్న ధరలకు తోడు పెరిగిన కరెంటు బిల్లులు, మేత ధరలతో నష్టాలు తప్పడం లేదంటూ వాపోతున్నారు. జిల్లాలో 10,000 ఎకరాల్లో రైతులు మంచినీటి చేపలు సాగు చేస్తున్నారు. ఇందులో 6,000 ఎకరాలలో రూప్చంద్, 4,000 ఎకరాలలో గండి, బొచ్చ చేపలు సాగు చేస్తున్నారు. ధరలు విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక వ్యాపారులు కుమ్మక్కై ధరలు తగ్గిస్తున్నారంటూ వాపోతున్నారు. పరిస్థితి ఘోరంగా ఉంది. పైనేమో 98 రూపాయలు, ఇక్కడ ఈస్ట్ వెస్ట్ కృష్ణాడ మాకేమో ఇక్కడ 93 రూపాయలు. ఇక్కడి నుంచి వాళ్ళు పైకి పోయి తెచ్చుకోవాలంటే 103 రూపాయలు కాస్ట్ అవుద్ది. మాకేమో 93 రూపాయలు ఇస్తున్నారు. తినేసేదంతా ఈ కొనే బయర్స్ ఈ మీడియాస్ తినేస్తున్నారు. పెట్టుబడి మాత్రం మాకు అలివి కాకుండా అయిపోతున్నాయి. 20 రోజుల నుంచి అదే విధంగా వీళ్ళు ఎంత సంపాదించారు. రైతులు నాశనం అయిపోతుండే. కిలో చేప తయారు చేయాలంటే 87 రూపాయలు ఖర్చు అవుతుంది. కరెంటు బిల్లులు కాక కరెంటు బిల్లులతో కూడా మాకు 94-95 పడుతుంది. మాకు ఆ కాస్ట్ కంటే 2 రూపాయలు తగ్గిస్తే మేము తెచ్చిన వాళ్ళకి ఏం కట్టాలి? మినిమం 105 కానీ ఉంటే రైతులు మాకు గిట్టుబాటు అవుతుంది. వీళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు. వీళ్ళు ఎంత చేటు అంత మోసం చేస్తే కొనే వ్యాపారస్తులే. 40 ఎకరాలు ఇప్పుడుండే రేట్లను పెట్టి లీజు మీద సుమారు 50,000 పైన లీజులండి. సభలో మోటార్ లోతు పాయింట్ ఒక మోటార్ వేసుకుంటే 10,000 వస్తుంది. కేజీ పిల్లెట్ అయితే కానీ 1 కేజీ చేప వస్తా కష్టంగా ఉంటుంది. సుమారు 90 రూపాయలు పైన పెట్టుబడి అవుతుంది కానీ ఏమీ లేదు. సొంత రైతులకైతే అది ఎద్దండి. మళ్ళీ లీజు దారులకైతే 100 రూపాయలు దాటిపోతుంది. కరెంటు బిల్లుకి ఏంటి కష్టం, ఇట్లకి ఏంటి ఇదంతా చూస్తే మాకు దివాళీ తీసి వెళ్ళిపోయే పరిస్థితి తప్ప మేము రైతులుగా చేసుకునేది ఏం లేదని. కనీసం పక్క జిల్లాలో ఉన్న రేటు కూడా నెల్లూరు జిల్లాలో లేదు. కానీ చికెన్ చూతి రోజు చూతి 320 రూపాయలు 330 రూపాయలు అమ్ముతున్నారు. దాంట్లో 3వ భాగం కనీసం 100 రూపాయలు కూడా లేకుండా ఇక్కడ బయ్యర్లు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టేసి చేస్తున్నారు సార్. గోదావరి జిల్లాల్లో కిలో చేపకు రైతులకు 98 రూపాయల వరకు దక్కుతుంటే ఇక్కడ వ్యాపారులు 4 రూపాయలు తగ్గించి 94 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. దీనికి తోడు కరెంటు బిల్లులు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో యూనిట్కి 4 రూపాయలు వసూలు చేయడం మరింత భారంగా మారిందంటూ ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు జిల్లాలో చేపల రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఎందువల్ల అంటే అటు బయర్స్ వచ్చేసి విధంగా మోసపోతున్నాం, ఇతర మందుల పరంగా మేము మోసపోతున్నాం. ఫీడ్ పరంగా కూడా నాణ్యమైన ఫీడ్ ఇట్లేదు, నాణ్యమైన సీడ్ దొరకట్లేదు నెల్లూరు జిల్లాలో. జబ్బులు అయితే తగ్గడం వల్ల పోనీ జబ్బులు ఇన్ని కష్టాలకు వచ్చి అన్ని చేసి పండించిన పంటకి గిట్టుబాటు ధర అయితే బయర్స్ ఉండేవాళ్ళు నెల్లూరులో వచ్చి రైతులనైతే నానా ఇబ్బందులు పెట్టి రైతులనైతే తొక్కేస్తున్నారు. ఇక్కడైతే కైకులూరు బేసిక్ అని చెప్పేసి మామూలుగా నెల్లూరు మార్కెట్ని శాసిస్తారు. అక్కడ రేటు తగ్గినప్పుడేమో నెల్లూరులో వచ్చి రేటు కోసేస్తున్నారు. అక్కడ మీద మామూలుగా అక్కడి నుంచి ఇక్కడికి చేపలు తేవాలంటే 4 రూపాయల నుంచి 6 రూపాయలు వల ఖర్చులు మామూలుగా వీళ్ళు కడతాయి. ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు అన్నీ కలిపి 6 రూపాయలు ఎక్స్ట్రా అవుద్ది. 2 రూపాయలు వల ఖర్చులు తీసేసినా కానీ 4 రూపాయలు నెల్లూరు జిల్లాలో ఉండే రైతులకి అదనంగా ఇవ్వాలా. అదనంగా ఇవ్వాల్సింది పోనిచ్చి నెల్లూరులో ఉండే రైతులకి 4 రూపాయల రేట్లను కోసేస్తున్నారు కైకులూరు రేటు మీద. అంటే 10 రూపాయల రైతుని నిలవన దోపిడీ చేస్తున్నారు వ్యాపారస్తులు. అధికారులు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, అధికారులు ఎవరు వచ్చేవాళ్ళు లేరు. అధికారులు మత్స్యశాఖ వాళ్ళు కానీ ఎవరు వచ్చి కానీ మీకు ధరలు ఎంత ఇస్తున్నారు, నాణ్యమైన సీడ్ ఇస్తున్నారా, నాణ్యమైన ఫీడ్ ఇస్తున్నారా, నాణ్యంగా వచ్చి కరెంట్ ఇస్తున్నారా అని పట్టించుకునే నాదుడే లేడు. వాళ్ళు ఎంపడే వాళ్ళు ఉంటారు కానీ అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. మత్స్యశాఖ అధికారులు ఉన్నారు కానీ ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఎవరు చెప్పుకోవాలో కూడా తెలియదు. చేపల రైతుల పరిస్థితి రోడ్డును పడే పరిస్థితి అయిపోయింది. చాలా మంది కోట్లలో నష్టపోయారు. ఈ మధ్య నిలకడగా వ్యాపారస్తులు శాసించిన రేటుకి ఇవి నిలుపుకోలేక పెరిగిన మేతల ధరలతో ఒక్కొక్క రైతు ఎకరానికి సుమారుగా 30 నుంచి 40 వేలు సొంత రైతులైతే నష్టపోయారు. పాపం కౌలుదారులు బయట జిల్లాల నుంచి వచ్చి ఏదో వాళ్ళ కుటుంబాలు జరుపుకునే దానికోసం చేస్తుంటే వాళ్ళు కానైతే పూర్తిగా వదిలి వెళ్ళిపోయే పరిస్థితి అయిపోయింది. ఈరోజు కరెంటు బిల్లుల విషయానికి వస్తే ఈ ఎలక్ట్రిసిటీ అధికారులు ఇది కుమ్మక్క చేస్తున్నట్టు మేము అనుకుంటున్నాం. ఒక్క యూనిట్కి 4.5 రూపాయలు వీళ్ళు ఎఫ్పిసిఏ అని ఎప్పుడుదో వాళ్ళ తాతల కాలం నాడు లైన్ ఇదిని అన్నీ కలిపి ఇది చేస్తున్నారు. ఒకప్పుడు 4 ఏళ్ల క్రితం ఇవిడో ఉంటాడు ఓనరు, ఇప్పుడు పొలం వేరే ఆయన కొన్నాడు, దాన్ని నేను కట్టమంటే కట్టడం ఇది అసలు లీగల్గా కూడా ఎక్కడ న్యాయం ఇది? ఏది ప్రజెంట్ జరిగేదాన్ని బట్టి వీళ్ళు బిల్లులు వేయాలనే కానీ ఎఫ్పిసిఏ ఏంది, అదనపు బిల్లులు ఏంది, ఇవన్నీ ఫ్యూయల్ సర్ఛార్జెస్ ఇవన్నీ ఎప్పుడో 6 ఏళ్ళవి 7 సంవత్సరాలవి అన్నీ కలిపి ఈరోజు అత్యధిక భారం ఏది ఒక్క మోటారుకి సుమారుగా 8 నుంచి 10,000 రూపాయల బిల్లు వస్తే ఏ విధంగా రైతు తట్టుకోగలడు? 8 నెలలకు 80,000 కరెంటు బిల్లు, 1,00,000 రూపాయలు వచ్చేసి కాపలా అవుద్ది.
ఫీల్డ్లు చూస్తే రోజుకొక రకంగా పెంచుతున్నారు, అమ్మబోతే ఏమో రోజుకొక విధంగా తగ్గిస్తున్నారు. చాలా అన్యాయం అండి. బహిరంగ మార్కెట్లో కిలో 140 నుంచి 150 వరకు వ్యాపారులు విక్రయిస్తుండగా రైతుకు కనీసం 100 రూపాయలు కూడా దక్కడం లేదంటూ వాపోతున్నారు. మత్స్యశాఖ అధికారులు స్పందించి ధరల నియంత్రణలో చర్యలు తీసుకోవాలంటూ రైతులు కోరుతున్నారు.